నేను నా ఫ్రెండ్‌ని చాలా రోజుల తర్వాత మళ్ళీ నిన్న చూశాను. అది కూడా వాళ్ళ పాప ఫస్ట్ బర్త్‌డే అని రమ్మని చెప్తే ఇంక నేను, కీర్తి వెళ్ళాము. వెళ్ళేదారిలో పాప కోసం ఒక ఫ్రాక్ తీసుకున్నాను. అయితే షర్ట్స్ కూడా బాగున్నాయి కదా అని చెప్పి మా రిషి, మున్నా వాళ్ళిద్దరికి చెరొక షర్ట్ అయితే తీసుకున్నాను. కీర్తికి నా సంగతి బాగా తెలుసు కాబట్టి నా వల్లే లేట్ అయిద్దని చెప్పి ఇక ఈవినింగ్ 5:30 నుంచి నన్ను హడావిడి చేస్తా ఉంది. అయినా సరే ఈసారి కూడా నా వల్లే లేట్ అయింది. ఇక మేము అక్కడికి వెళ్ళేసరికి మా ఫ్రెండ్ వాళ్ళ బంధువులతోటి ఫొటోస్ దిగుతా ఉంది. ఇంకా తర్వాత మేము కూడా కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. అయితే మా ఫ్రెండ్ కేక్ కటింగ్ కి కొంచెం టైం పట్టిద్ది, ఇప్పటికే చాలా లేట్ అయింది కదా, ఫస్ట్ భోన్ చేసి రండి అని చెప్తే ఇంక సర్లే అని చెప్పి వెళ్ళాము. అందులోనూ నిన్న మా ఫ్రెండ్ వాళ్ళది పండగ, అది కాక బుడ్డదాని బర్త్డే, ఈ రెండు వాళ్ళకి భలే కలిసి వచ్చాయి. ఇక మేము ఫుడ్ తిందామని చెప్పి అలా స్టార్ట్ చేసామో లేదో ఈలోగా మస్తాని వచ్చింది. అయితే మాట్లాడకుండా అలా నుంచొని చూస్తా ఉందన్నమాట, వీళ్ళు నన్ను పిలుస్తారా లేదా అన్నట్టుగా. ఇక తర్వాత ఎటుగుడి తనకి మాతోనే కలిసి తినక తప్పలేదనుకో. ఇక మస్తాని తినేంత వరకు ఉండి వెళ్ళేసరికి కేక్ కటింగ్ అప్పుడే అయిపోయింది. ఇంక అందరూ 1 by 1 తినిపించిన తర్వాత మేము కూడా వెళ్ళి తినిపించాము. అవును, ఇంతకి నేను బర్త్డే పాప పేరేంటో ఇంకా చెప్పలేదు కదా, తన పేరు ఐరా అన్నమాట. మీరు కూడా వీలైతే తనకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. కీర్తికేమో వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ కాల్ చేస్తా ఉన్నారు, మూవీకి టైం అవుతుంది త్వరగా రా అని చెప్పి. ఇంకా తను నన్ను పాత బస్ స్టాండ్ వరకు డ్రాప్ చేసి ఇంకా తను వాళ్ళ ఫ్యామిలీతో మూవీకి వెళ్ళింది, అది కూడా హర్రర్ మూవీకి. ఇంటికి వచ్చిన తర్వాత వాకిలి ఉడిచి ముగ్గేద్దాం అనుకుంటే మా లైన్ లో వినాయకుడిని, నిమజ్జనాన్ని తీసుకుని వెళ్తున్నారు. సరే ఆ బొమ్మ వెళ్ళిన తర్వాత అప్పుడు చేయొచ్చులే అనుకుంటే మళ్ళీ ఇంకో బొమ్మ వస్తుంది. ఇక రెండో బొమ్మ కూడా వెళ్ళిన తర్వాత ముగ్గేద్దాం అని చెప్పి చూస్తే అప్పటికే టైం 12 దాటింది, అందుకని చెప్పి వేయలేదు. సర్లే కానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.